కాళేశ్వరం ప్రాజెక్టే తెలంగాణ భవిష్యత్ తరాలకు వరమవుతుందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రత్యర్థి పార్టీలు ఎంత విమర్శిస్తున్నా ఇదే నిజమన్నారు. హైదరాబాద్ మహానగర ప్రజల అవసరాలు తీర్చేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు ఉపయోగపడుతుందంటూ ఆయన ట్వీట్ చేశారు. ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్కు వచ్చే నీటి సామర్థ్యం తగ్గిన నేపథ్యంలో హైదరాబాద్ జలమండలి మల్లన్న సాగర్ నుంచి నీటిని తరలించేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ఓ పేపర్లో వచ్చిన న్యూస్ క్లిప్పింగ్ను ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టే తెలంగాణ భవిష్యత్ తరాలకు వరమవుతుందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రత్యర్థి పార్టీలు ఎంత విమర్శిస్తున్నా ఇదే నిజమన్నారు. హైదరాబాద్ మహానగర ప్రజల అవసరాలు తీర్చేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు ఉపయోగపడుతుందంటూ ఆయన ట్వీట్ చేశారు. ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్కు వచ్చే నీటి సామర్థ్యం తగ్గిన నేపథ్యంలో హైదరాబాద్ జలమండలి మల్లన్న సాగర్ నుంచి నీటిని తరలించేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ఓ పేపర్లో వచ్చిన న్యూస్ క్లిప్పింగ్ను ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టే తెలంగాణ భవిష్యత్ తరాలకు వరమవుతుందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, చెప్పండి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణ భవిష్యత్తు తరాలకు వరప్రధానిగా కూడా మరోసారి నిరూపితమైనట్టు కూడా అటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణ భవిష్యత్తు తరాలకు వరమవుతుందని కూడా చెప్పడం జరిగింది. దాంతో పాటుగా అటు ఏదైతే ఎల్లంపల్లి నుంచి సాధారణంగా నీటిని తీసుకోవడం జరుగుతుంది రెగ్యులర్ గా ఏదైతే మహానగర అవసరాల కోసం, కానీ నీటి లభ్యత అనేది కొంత తక్కువ కావడంతో కూడా ప్రజెంట్ మల్లన్న సాగర్ ద్వారా నీటిని హైదరాబాద్ కి తరలించాలనే ఉద్దేశంతో కూడా అటు ప్రణాళికలు వేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఆ దిశగా పనులు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రత్యర్థి పార్టీలు ఎంత విమర్శిస్తున్నా ఇదే నిజమన్నారు. హైదరాబాద్ మహానగర ప్రజల అవసరాలు తీర్చేందుకు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉపయోగపడుతుందంటూ ఆయన ట్వీట్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్ కు వచ్చే నీటి సామర్థ్యం తగ్గిన నేపథ్యంలో హైదరాబాద్ జలమండలి మల్లన్న సాగర్ నుంచి నీటిని తరలించేందుకు ప్రయత్నిస్తుందన్నారు. ఓ పేపర్ లో వచ్చినటువంటి న్యూస్ క్లిప్పింగ్ ను ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా ఏదైతే ఆ పేపర్ క్లిప్పింగ్ సంబంధించి కూడా చూస్తే మాత్రం రోజువారీగా ఏదైతే ఎల్లంపల్లి నుంచి తీసుకున్నటువంటి నీటి లభ్యత అనేది తగ్గిపోవడంతో అటు మల్లన్న సాగర్ నుంచి రోజువారీగా 100 MLD వాటర్ ని తీసుకోవాలని కూడా మహానగర అవసరాల కోసం అనేది కూడా వారి ట్విట్టర్ లో పేర్కొన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రానికి వరప్రధానిగా కాళేశ్వరం ఎలా మారిందనేది కూడా మరొకసారి నిరూపితమైనటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది.